श्री सच्चिदानंद सद्गुरु दीनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గునాలి. సాయి పదరవళులు మన హృదయంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలు మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అంత మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद साईनाथ महाराज की जय। सद्गुरु श्री शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
Baba, Sai 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 Baba, Baba, Sai 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 Baba, Sai
साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 50వ అధ్యాయం. నాకు ఈ మానవ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఉపకారానికి అంతు లేదు. వారు నాకు మానవ దేహాన్నిచ్చారు. నేను వారికి క్రిమిలా జన్మించలేదు. గ్రుడ్డివానిగానో, మోగవానిగానో, చెవిటివానిగానో, కుంటివానిగానో పుట్టలేదు. తల్లి గర్భాన్ని బాధించలేదు. మంచి శరీరంతో సవ్యంగా పుట్టాను. దైవవశాత్తు పరమేశ్వరుని అనుగ్రహం వలన పాదాభివందనం చేయించుకునే ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో జన్మించి నేను భాగ్యశాలినయ్యాను. జన్మ జన్మలకు కోటాను కోట్ల తల్లిదండ్రులు లభిస్తారు. కానీ ఈ జనన మరణాలను తప్పించేవారు లభించరు. జన్మనిచ్చిన వారు తండ్రి, రెండవ తండ్రి ఉపనయనం చేసేవారు, మూడవ వారు అన్నప్రధానంతో పోషించేవారు, నాలుగవ వారు భవభయాన్ని తొలగించేవారు. ప్రపంచంలో వీరంతా సమానం. కానీ కరుణాళువైన సద్గురువు వంటి నిజమైన తండ్రి వేరే ఎవరు ఉండరు. విశేషమైన వారి చాతుర్యాన్ని వినండి. తల్లి గర్భంలో వీర్యాన్ని నిక్షేపించి యోని ద్వారా జన్మను ప్రసాదించిన వారు కేవలం లౌకిక తండ్రి. సద్గురువు
అలౌకికమైన తండ్రి. వారు వీర్యాన్ని ఒక కణమైనా వెచ్చించకుండా, నీచమైన యోని లేకుండా పుత్రునికి జన్మ ఇచ్చి పూర్తి అనుగ్రహాన్ని కలుగజేస్తారు. జనన మరణాలను తొలగించేవారు, కరుణాగణులు, జ్ఞానప్రకాశకులు, వేదాలలో గుహ్యంగా ఉన్న సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రతిపాదించేవారు. సర్వవ్యాపకులైన గురువర్యులకు నమస్కారం. ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించే భాస్కర, ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించే సత్పురుష శేఖర, భక్త చిత్త చకోర చంద్ర, కల్పతరువర, గురువర, మీకు నమస్కారం. గురు మహారాజు యొక్క మహిమ అగాధం. వారిని వర్ణిస్తే వాక్కు యొక్క అహంభావం కరిగిపోతుంది. వారి చరణాలయందు శిరస్సు నుంచి మూగవానిలా ఊరికే ఉండడం మంచిది. పూర్వజన్మలో అఖండ తపస్సు చేసి ఉండకపోతే తాపత్రయాలను నశింపజేసే సత్పురుషుని దర్శనం ఎవరికీ సంభవం కాదు. తమ శ్రేయస్సు కోసం పరమార్థాన్ని, మోక్షాన్ని సాధించాలని తలచేవారు సత్పురుషులకు అంకితమైపోతే వారికి ఎటువంటి లోటు ఉండదు. సత్సంగం ధన్యం. దాని మహిమను నేనెంతటి వర్ణించను. అది సద్భక్తులకు వివేకాన్ని, విరక్తిని, పరమశాంతిని కలిగిస్తుంది. సాయి కేవలం చైతన్యమూర్తి. వారు అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వచ్చారు. వారి విషయాతీత స్థితిని ఎవరు నిశ్చయంగా వర్ణించగలరు? భావార్థులైన భక్తులకు, ప్రేమికులైన శ్రోతలకు, కరుణామయులైన వారు ప్రేమతో తమ చరితాన్ని తామే స్వయంగా రసవత్రంగా తెలియజేశారు. ఇది భక్తులకు మందిరం. వారి హస్తం శిరస్సుపై పడగానే అహంభావం తునాతునకలైపోయి సోహంభావం మొదలైన దృశ్య జగత్తంతా ఆనందభరితంగా భాసిస్తుంది. అటువంటి వారి కీర్తిని వర్ణించడానికి పామరుణ్ణి నాకు శక్తి ఎక్కడిది? కరుణాళువైన వారే భక్తులపైని ప్రేమతో తమ చరితాన్ని తామే ప్రకటన చేశారు. ఆ సాయి సమర్థుల చరణాలకు సాష్టాంగ వందనం. సాధు సత్పురుషులకు పాదాభివందనం. శ్రోతులకు అభివందనం. అందరికీ ప్రేమాలింగనం. సాయిబాబా సహజంగా మాట్లాడుతూ ముచ్చటలను చెప్పేవారు. వానిలో నీతి నిండి ఉండేది. నిత్యశాంతిని అలంకార భూషణంగా కలిగి ఉన్న వారిని మహానుభావులు ధ్యానిస్తారు. సాయిని సూర్యునితో పోల్చడం తగదు. కారణం, సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రునితో పోల్చాలంటే చంద్రుడు రోజు రోజుకు క్షీణిస్తూ ఉంటాడు. సాయి ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటారు. హేమాడు వారి చరణాలకు నమస్కరించి ఈ కథను శ్రద్ధగా, ప్రేమగా, సావధాన చిత్తంతో వినండి అని శ్రోతలకు వినయంగా విన్నవిస్తున్నాడు. నేలను చక్కగా దున్ని విత్తనాలు నాటినా మేఘాలు కరుణించి వర్షించకపోతే పంట పండుతుందా? సత్పురుషుల చరిత్ర చెవులలో పడగానే పాతకాలు నశించిపోతాయి. పైగా కథాశ్రవణంతో పుణ్యం అంకురిస్తుంది. అందువల్ల ఈ పండుగ యొక్క లాభాన్ని పొందండి. సాలోక్య సామీప్యాది 4 ముక్తుల యందు ఆసక్తి మనకు అనవసరం. సాయిబాబా యందు నిశ్చలమైన భక్తి కుదిరితే చాలు. అదే మనకు పరమప్రాప్తి. మనం అసలు బద్ధులమే కాము. మనకు ముక్తితో ఏమి సంబంధం? సత్పురుషుల యందు మనకు భక్తి జాగృతమైతే చాలు. దాని వలననే చిత్తశుద్ధి కలుగుతుంది. నీ నా అన్న భేద బుద్ధి లేని ఆత్మ యొక్క సహజ స్థితిని మరియు అభేద భక్తిని మనం సాయి వద్ద నుండి కోరుకుందాం. ఇప్పుడు శ్రోతలకు ఇదే నా మనవి. ఈ గ్రంథాన్ని పఠించేటప్పుడు వాచ్యం, వాచనం, వాచిక వ్యక్తి ఈ 3 ఏకాత్మ స్థితి యందు ఉండేలా చూడండి. ఈ హేమాడు పందును వదిలిపెట్టండి. ఇతడు ఈ సచ్చరితకు కర్త కాడు. కేవలం భక్తుల శ్రేయస్సు కొరకు కారణభూతుడైన ఒక నిమిత్త మాత్రుడు. దైవవశాత్తు లభించిన ముత్యపు చెప్పను వదిలివేస్తే దానిలోని ముత్యాలు చేయిజారిపోతాయి. అశ్వత్థ వృక్షం యొక్క ఉత్పత్తి గురించిన విషయం మనకెందుకు? తమ శ్రేయస్సును కోరుకునే వారికి ఉదాసీనత పనికిరాదు. ఈ కథలను తెలియజేసేవారు సాయిబాబా తప్ప వేరెవరు లేరు. వారే శ్రావ్యం, శ్రవణం మరియు శ్రోత. ఈ ఏకాత్మతను మరచిపోరాదు. లేకపోతే అది పఠన కాదు. శ్రవణంలో చెవులు శ్రద్ధగా లేకపోతే, మనసు ఏకాగ్రంగా లేకపోతే అక్కడ శబ్దాల అర్థాలను ఎవరు గమనిస్తారు? నిరభిమానంగా శ్రవణం చేయాలి. శ్రోతలను కూడా సాయిగానే భావించాలి. అప్పుడే ఆ శ్రవణానికి సార్థకత. అలా ఎప్పుడూ అద్వైత భావంతో ఉండాలి. అప్పుడే సకల ఇంద్రియ ప్రవృత్తి నిశ్చయంగా సాయి రూపమవుతుంది. ఈ విధంగా నీరులోని నీటి తరంగాల వలె మనోవృత్తి సాయిలో విలీనమవుతుంది. అప్పుడే గ్రంథంలో జ్ఞానులకు పరమార్థ బోధ, వినోద ప్రియులకు వినోదం, కవితా కోవిదులకు రసాస్వాదం, అంతటా ఆనందం లభిస్తుంది. ఇంతకుముందు ఈ సచ్చరితలోని 39వ అధ్యాయంలో ఉత్తముడైన ఒక భక్తునికి సాయి సమర్థులు ఉపదేశం చేశారు. ఆ భక్తుడు సాయిబాబా వద్ద ఉన్న సమయాన భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని మొదటి నుండి వల్లిస్తూ ఉన్నాడు. ఒకవైపు బాబా చరణ సేవ చేస్తూ మరోవైపు మెల్లగా గీతా శ్లోకాలను చెప్పుకుంటున్నాడు. 33వ శ్లోకం ముగిసి 34వ శ్లోకాన్ని మొదలుపెట్టాడు. ఏకాగ్ర మనస్తో, తన్మయత్వంతో తనలో తాను చెప్పుకుంటున్నాడు. కానీ జనులకు అది అర్థం కాకపోతే ఏమవుతుంది? అతడు అలా 34వ శ్లోకాన్ని చెప్తుండగా
ఉత్తముడైన ఆ భక్తుని అనుగ్రహించి అతనిని సన్మార్గంలో ప్రవేశపెట్టాలని సాయినాథుని కనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఆ భక్తుని పేరు నానా. బాబా అతనితో, నానా ఏంరా మనసులో ఏదో గొనుక్కుంటున్నావు, స్పష్టంగా నోటితో ఎందుకు చెప్పవు? నేను ఎప్పటినుంచో చూస్తున్నాను. నోటితో ఏదో వల్లిస్తున్నావు, కానీ మాటలు స్పష్టంగా వినిపించట్లేదు. ఏమిటి అంతటి రహస్యము అని అడిగారు. గీతను చదువుతున్నాను, ఇతరులకు ఇబ్బంది కాకూడదని మెల్లగా చెప్పుకుంటున్నానని నానా స్పష్టంగా చెప్పాడు. సరే, అది ఇతరుల విషయము, నా కోసం స్పష్టంగా చెప్పు. అసలు నీకైనా అది అర్థమైందా అని శ్రీవారు అన్నారు. అప్పుడు నాన్న ప్రణామం చేసి తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకాన్ని గట్టిగా వినిపించాడు. దానిని విని బాబా సంతృష్టులయ్యారు. తర్వాత ఆ శ్లోకానికి అర్థం చెప్పమని అడగగా పూర్వము ఆచార్యులు వ్యాఖ్యానించిన అర్థాన్ని నానా చక్కగా చెప్పారు. బాబా తల ఊపారు. మరలా నానాను ఉపదేశించి తే జ్ఞాన అన్న తృతీయ చరణాన్ని బాగా మన్నం చేసి చూడు. అందులోని తే అక్షరము తర్వాత ఆకారం అర్థాన్ని తెలిపే అవగ్రహ గుర్తుకు వంచడం వలన అజ్ఞాన పదంతో విరుద్ధ అర్థం వస్తుందా చూడు. శంకరానందులు, జ్ఞానేశ్వరు, ఆనందగిరి మరియు శ్రీధర్ స్వామి, మధుసూదనాది భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థము అందరూ గౌరవించినది నాకు కూడా తెలుసు. కానీ అవగ్రహాన్ని వంచడం వల్ల వచ్చే విశేష అర్థాన్ని తెలిసి కూడా వ్యర్థంగా కోల్పోవటం ఎందుకు అని చెప్పి సాయి కరుణామయులు చాతక పక్షుల వంటి భక్తుల కోసం కురిపించిన బోధామృతాన్ని ఇదివరకే వర్ణించడమైంది. కానీ సాయి లీలా మాసిక పాఠకులకు ఈ అర్థము సమంజసంగా లేదు. కొందరికి సందేహం కలిగించింది. ఇది ఆశ్చర్యకారకం అయింది. వారికి సమాధానం కలగటానికి అజ్ఞానం అనే పదాన్ని ప్రతిపాదించడాన్ని సమర్థించడానికి మరొక మారు చిన్న ప్రయత్నం చేస్తాను. బాబాకు సంస్కృత భాష జ్ఞానం ఎక్కడిది? అది ఎవరికైనా అనుమానం కలగవచ్చు, కానీ సత్పురుషులు ఎరగనిదేదీ లేదు. అయితే సందేహానికి కారణం వేరే ఏదో అయి ఉంటుంది. ఏకేనా జ్ఞానేతాన సర్వహై విజ్ఞాతం భవతి. ఇది ప్రమాణం. ఒక్క ఆత్మను తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ శృతి వచనాన్ని ఎవరూ అంగీకరించరు. సాయిబాబా ఆ అవరోక్ష జ్ఞానం కలవారు. విశ్వాన్నంతా కరతలామలకంలాగా చూడగల వారికి ఎవరి ప్రకాశంతో సూర్యుడు ప్రకాశింపబడుతున్నాడో అటువంటి సత్పురుషులకు తెలియనిదేముంది? అటువంటి ఒక్క జ్ఞానం ఉన్న వారికి అజ్ఞానం ఎక్కడిది? వారికి అన్ని విద్యలు అవగతం. ఇక సంస్కృత భాష ఏమంత గొప్ప విద్య అని శ్రీ సాయిలీలా మాసిక పాఠకులు కొందరు నానాసాహెబ్ వాదం విశ్వసించదగింది కాదు, అనవసరమైంది, అజ్ఞానాన్ని తెలిపే అపగ్రహ గుర్తు అతని స్వంత కల్పితంతో లేవదీసింది అని అంటారు. నానాయే ఈ నాటకాన్నంతా సృష్టించాడు. తన జ్ఞానాన్ని గొప్పగా చాటుకోవటానికి ఈ అజ్ఞాన కాండాన్ని, విదండవాదాన్ని వ్యర్థంగా లేవదీశాడు. అవగ్రహం అనే గుర్తుతో జ్ఞానమన్న పదం వద్ద అజ్ఞానం అన్న పదాన్ని వేసి గీతకు విపరీత అర్థాన్ని కల్పిస్తున్నాడు అని అంటారు. ఈ వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సాయిలీలా మాసపత్రికలో 39వ అధ్యాయము గురించి ఎటువంటి విపరీతార్థము, అసంబద్ధము చెప్పబడలేదు.
ఎవరు ఎలా అనుకున్నా నానా మాటలు ప్రామాణికంగా కానీ అపప్రామాణికంగా కానీ అతడు చెప్పినది అర్థం లేదని వ్యర్థమైందని అనరాదు. నానా పైన ఏ ద్వేషము లేకుండా ఏ వికారాలు లేకుండా పాఠకులు తమ దృష్టి దోషాన్ని తొలగించుకుంటే అంతా ఏ దోషము లేకుండా శ్రవ్యంగా కనిపిస్తుంది. ఉత్తమోత్తమైన శ్రీ సాయిలీలా పత్రికలో 39వ అధ్యాయాన్ని చదవకుండా ఈ 50వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవటం సుమూహంగా కాదు. శ్రీకృష్ణుని నోటి నుండి వెలువడిన భగవద్గీతలో జ్ఞాన యజ్ఞం అనే చతురాధ్యాయంలో 34వ శ్లోకంలో అజ్ఞానం అనే విషయంపై ఈ ప్రవచనం జరిగింది. తద్విద్ధి ప్రణిపాతేన మరి పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షింతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శన. ఇది గీతలోని మూల శ్లోకం. ఇందులోని 3వ చరణాన్ని గమనించండి. జ్ఞానమన్న పదానికి ముందు ఒక అవగ్రహాన్ని వేస్తే అజ్ఞాన పదాన్ని సూచిస్తుంది. అవగ్రహ పదాన్ని ఊహించబోతే అది నిస్సందేహంగా జ్ఞానమన్న పదమే. దానికి విరుద్ధంగా ఎవరూ అడ్డు చెప్పరు. ఆ అర్థము సర్వత్రా గ్రాహ్యమే. జ్ఞాన దేవతు కైవల్యం జ్ఞానం వలననే మోక్ష ప్రాప్తి అన్న శృతివచనాన్ని అందరూ అంగీకరిస్తారు. అయినా తత్వజ్ఞులు జ్ఞానాన్నే ఉపదేశించాలని బంధనం లేదు. నేను ఆత్మను, కేవలం సాక్షిని, శుద్ధ బుద్ధ ముక్తుణ్ణి, సర్వము తెలుసుకునేవాణ్ణి, సర్వ ప్రాణుల్లోని ఉజ్వలమైన శుద్ధ చైతన్యాన్ని నేనే. ఎప్పుడూ చెరగని అద్వైత ఆనందంతో సంపూర్ణంగా ఉన్నాను. కానీ నేను అజ్ఞానం కాను, అజ్ఞానంతో చేసే పనిని కూడా కాను. ఆయా మహాత్మ బ్రహ్మ. నేను ఆత్మను. బ్రహ్మ ప్రజ్ఞానము ఆనందము, జ్ఞానమే ఆనందము అన్న అనిధిని నేనే. అహం బ్రహ్మస్సి అన్న ఈ మహావాక్యాన్ని నిత్యము స్మరణ ఎందు ఉంచడం ఇదే శుద్ధ విద్య. నేను పాపిని, అభాగ్యుణ్ణి, దురదృష్టవంతుణ్ణి అనుకోవటం అవిద్య, అంటే అజ్ఞానము. విద్య అవిద్య ఈ రెండు మాయ యొక్క పురాతన శక్తులు. మొదటిదైన అజ్ఞానం వల్ల బంధనం ఏర్పడితే రెండవదైన జ్ఞానం వల్ల బంధ విముక్తి. ఇవి జీవునికి అనాది నుండి ఉన్నవి. నామరూపాలతో ఉన్న ఈ దృశ్య జగతంతా మాయ సంభ్రమం. ఈ మాయను నిర్వచించటం పరమ కష్టము. దీనిని దాటడం మరీ కష్టము, మరీ కఠినం. ఏ చోటు నుండి కల్పనలు స్ఫురిస్తాయో అదే మా యొక్క నివాస స్థానము. బంధనము మరియు ముక్తి ఈ రెండు స్థితులు కల్పనలో ఉండే ఉత్పన్నమవుతాయి. జ్ఞాన దైవత్తు కైవల్యం అన్న శృతి సిద్ధాంతము అత్యంత సత్యము. కానీ పాపకర్మలు నశించిపోనంత వరకు జ్ఞానోదయం కాదు. శుద్ధ జ్ఞానం ఉన్నవారికే సంకల్ప వికల్పాలు ఉండవు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. వారికి మాయా బంధనం ఉండదు. వారి వద్ద వికారాలకు స్థానం ఉండదు. సుఖమహర్షి వంటి పరమజ్ఞానికి కూడా సంశయాల వల్ల నష్టం కలిగింది. ఈ అనుమానాల కారణంగానే అజ్ఞానం ప్రకటమైంది. దీనిని గురువు తప్ప ఎవరూ తొలగించలేరు. జ్ఞానులకు సందేహాలు కలిగితే వారిని కూడా అభిమానం ఆవరిస్తుంది. పాలతో నిండి ఉన్న పాత్రలో పులుపు చుక్క పడితే పాలన్నీ విరిగి పాడైపోతాయి. అందువలన ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే చిత్తశుద్ధి కలిగి
నిరవధిక జ్ఞానంతో వెంటనే అభేద సమాధి కలుగుతుంది. ద్రవ్యాన్ని వైభవాన్ని ధ్యానించే వారికి, విషయ సుఖాలలో తృప్తి చెందని వారికి, ఎప్పుడూ భార్య బిడ్డల గురించే ఆలోచించే వారికి జ్ఞానం అజ్ఞానమే. ఈ విధంగా ధనం ముందు, భార్య బిడ్డల ముందు మోహం కలవారు జ్ఞానులైన తమ మంచిని తెలుసుకోలేరు. కనుక భక్తి కలిగినంత వరకు వారి జ్ఞానం అజ్ఞాన వృతమై ఉంటుంది. జీవ సముదాయం అంతా అజ్ఞానంతో ఉంది. ఈ అజ్ఞానం నుండి ముక్తి పొంది జ్ఞానులై జ్ఞానాతీత స్థితిని పొందడం, అదే నిశ్చయంగా బ్రహ్మరూపాన్ని పొందడం. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం ప్రకటమవుతుంది. క్షమాశీలురే జ్ఞానులు. శరీర అభిమానం తొలగిపోనంత వరకు మాయా ఆధీనంలో ఉన్నట్లే రామకృష్ణాది అవతార పురుషులకు, సనత్సనకాది శ్రేష్ఠులకు మాయ వారి ఆజ్ఞానుసారం ప్రవర్తించే దాసి. కానీ అది ఇతరులను భ్రమింపజేస్తుంది. ఆత్మ సర్వ ప్రాణుల హృదయాలలో ఉన్న ఎవరూ తమ ఆత్మస్వరూప స్థితిని తెలుసుకోలేరు. మాయ యొక్క శక్తి అతర్క్యం. దీని ఆవరణ శక్తి అగాధం. నేనే కర్తను, నేనే భోక్తను అన్న అహంభావాన్ని విడవకుండా, హృదయంలోని పరమాత్మను శరణు వేడకుండా ముక్తి లభించదు. నిత్య వస్తు వివేకంతో శ్రవణ మనన నిధి ధ్యాస చేయాలి. సమధమాది షట్ సంపత్తిని సంపాదించుకోవాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. జగత్తు నాకంటే వేరు, నేను పరిమితుణ్ణి, పరిచ్ఛుణ్ణి, నేను ఈ శరీరాన్ని మాత్రమే అన్న భావన శుద్ధ అజ్ఞానం. జ్ఞానాన్ని ప్రతిపాదించే వేద శాస్త్రాలలో పరమ దయామయులైన భాష్యకారులు అనుబంధ చతుష్టయాన్ని విస్తారపూర్వకంగా వర్ణించారు. అధికారి, విషయం, సంబంధం అనేవి 3, 4వ అనుబంధం ప్రయోజనం. ప్రయోజనం యొక్క వివరణతో అజ్ఞానం నశించే మార్గం అప్పుడు బోధపడుతుంది. జీవ బ్రహ్మలు ఐక్యమవడమే ఇదే వేదాంతంలోని ముఖ్య విషయం. ఆ ఐక్య ప్రమేయ అంతర్గతంలో ఉన్న అజ్ఞానాన్ని నశింపజేయడం ప్రయోజనం. ఆ మూల అజ్ఞాన నివృత్తియే ఆత్మానంద ప్రాప్తి. కనుక యుక్తి ప్రవృత్తులతో అజ్ఞానాన్ని నశింపచేయడం ఆవశ్యకం. జీవ బ్రహ్మల ఎందు ద్వైతభావం తొలగకపోతే జ్ఞానులు కారు. శరీర అభిమానం ఉన్నవారి జ్ఞానం సంపూర్ణ అజ్ఞానం. అనుచితమైన కర్మలను ఆచరిస్తూ జ్ఞానులమని చెప్పుకునే వారి జాగృత జ్ఞానం తగలబడినట్లే. వారు నిద్రిస్తున్న కుంభకర్లు. వేదశాస్త్రాలలో చెప్పినట్లు గాక విపరీతంగా ఆచరిస్తూ వర్ణాశ్రమ ధర్మాలను పాటించని వారి చిత్తశుద్ధికి సాధనం వారి అజ్ఞానాన్ని నశింపచేయడం ఒక్కటే. సత్వరజస్తమాది 3 రకాల గుణాలు, శబ్ద స్పర్శ రూప రసాది విషయాలు, అనేక రకాల వికారాలు, జిహ్వ మరియు ఉపస్థ ఆది ఇంద్రియాలు, వీని ద్వారా బ్రహ్మాది దేవతలందరూ కూడా మోసగింపబడ్డారు. జగత్తులో ప్రాణులన్నీ అనాది నుండి అజ్ఞానంతోనూ మాయతోనూ కప్పబడి ఉన్నాయి. రాగద్వేషాది వికారాలతో మోహింపబడి ఇవన్నీ అజ్ఞానంతో ఆవృతమై ఉన్నాయి. జీవుడు అజ్ఞానం వలన బద్ధుడైనాడు. అతని శుద్ధ ఆత్మస్వరూపం ప్రకటమవడానికి అజ్ఞానం, కోరికలు మరియు కర్మబంధనాలు అన్నీ విడిపోవాలి. ఆవు పొదుగు పాలలో బాగా నిండుగా ఉంటుంది. అక్కడే పొదుగును గట్టిగా పట్టుకొని జోరీగా ఉంటుంది. కానీ దానికి రక్తం ప్రీతి. దానికి పాల అవసరం ఏముంటుంది? అట్లే కప్పకు మరియు తుమ్మెదకు అందమైన తామర పువ్వు నివాస స్థానం. అయితే పువ్వు పరాగంలో భ్రమరం విహరిస్తే అక్కడే ఉన్న కప్ప బురదను సేవిస్తుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపించిన మూర్ఖుడు అజ్ఞానం వైపే ఆకర్షించబడతాడు. మూఢుడికి అజ్ఞానమే జ్ఞానమని అనిపిస్తుంది. జ్ఞానం గురించిన పాఠాలు వారికి ఏం ఉపయోగపడతాయి? అజ్ఞానం నిర్మూలనమైతే బ్రహ్మజ్ఞానం స్వయంగా ప్రకటమవుతుంది. అందుచేత ముందు అజ్ఞాన ప్రతిపాదన ఆవశ్యకం.
అని తెలుసుకోవాలి. బ్రహ్మజ్ఞాన సమానం పవిత్రమైనది త్రిజగాలలో వేరే ఏది లేదు. దాని గురించిన బోధ అత్యంత మహత్తు గలది. అది లేని జీవనం వ్యర్థం. బుద్ధి మొదలైన ఇంద్రియాల చేష్టలకు బ్రహ్మ ఒక విషయమైతే ఒక ఇంద్రియమైన బ్రహ్మను చూపించి ఉండేది. బుద్ధి గ్రాహ్యం, అతీంద్రియం. బ్రహ్మతత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు, కానీ అది ఇంద్రియాలకు అతీతమైనది అని స్మృతి గర్జించిన ఇది శృతి సమ్మతం కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय. బుద్ధి మొదలగు ఇంద్రియాల అస్తిత్వం లేనప్పుడు విషయాన్ని గ్రహించే ఉపకరణాలు ఉండవు. అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని అంగీకరించడానికి అవకాశం ఉండదు. ఇంద్రియాలకు గోచరించేవి మాత్రమే ఉన్నాయి, కానీ ఇతర వస్తువు లేదు అని అంతటా ప్రసిద్ధి. అప్పుడు బ్రహ్మ అస్తిత్వం ఎక్కడా లేనట్లే అర్థం. అంటే బ్రహ్మ ఎప్పుడూ ఉండడు అని దీని అర్థం. ఈ అర్థం వల్ల అనర్థం అవుతుంది. సూక్ష్మమైన తారతమ్య దృష్టితో గ్రహించిన పారంపరిక అర్థం బట్టి బుద్ధి ఎల్లప్పుడూ ఉండే సద్వస్తువు. బుద్ధి కూడా లయమైపోయినప్పుడు అక్కడే అది సద్వస్తువుగా అనుభవ రూపంలో ఉంటుంది. నిస్సందేహంగా ఆత్మవిశ్వాసానికి మూలం. అందువల్ల ఏవి నశించి లయమైపోయినా ఆత్మ యొక్క అస్తిత్వం ఎప్పుడూ ఉంటుంది. రాయితో కుండను పగలగొట్టితే దాని ఆకారం పోయి కుండ పెంకులు మిగిలి కుండ అస్తిత్వాన్ని తెలుపుతాయి. కుండకు ఆకారం తెచ్చిన కార్యం ధ్వంసం అయినా కుండ యొక్క అస్తిత్వం నశించిపోదు. కుండ పెంకులు కుండ అస్తిత్వానికి సాక్ష్యం. కార్యం యొక్క అస్తిత్వపు అంశ దానిలోనే మిగిలి ఉంటుంది. ఏ కార్యం యొక్క సమాప్తి అయినా దాని పర్యవసనం ఎప్పుడూ శూన్యం కాదు. ఏ వస్తువులయమైన ఏ వస్తువు లయమైన దాని అస్తిత్వం సూక్ష్మ రూపంలో ఉంటుంది. దీనికి ప్రమాణం సద్బుద్ధి. సర్వతీర్థాలు వ్రతాలు పావనమైనవే. అయినా పావనం కంటే పావనం బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం లేకుండా పూజలు భజనలు నిరర్థకాలు. అజ్ఞానం వలన చిత్తం మలినమవుతుంది. ఆ చిత్తం యొక్క చలనం పరమేశ్వరుని భక్తితో తప్ప జరగదు. భక్తి లేకుండా జ్ఞానం ఉత్పన్నం కాదు. అందువలన ముందుగా అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాని స్వభావాన్ని, దాని గురించిన వర్ణనను స్పష్టంగా తెలుసుకుంటే దాని బంధనం నిరాసనమవుతుంది. దీనికి భక్తియే సాధనం. ఎదురు కాళ్ళతో పుట్టిన వారి కళ్ళల్లో అంజనం వేస్తే భూమిలో నిక్షిప్తమై ఉన్న ధనం కనిపిస్తుంది. అట్లే భక్తిని అవలంబిస్తే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం అంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. అజ్ఞాన నివృత్తి దానికి మూలం. పరమేశ్వరుని భక్తి లేకుండా మాయాశక్తిని ఎదుర్కోవటం అసఖ్యం. జ్ఞానం అజ్ఞానం రెండూ కలిసే ఉంటాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాబూజీ की जय. వారి నుండి అజ్ఞానాన్ని జాగ్రత్తగా వేరుపరచాలి. ఎసరులో పోసి వండడానికి రాళ్లను ఏరేసి బియ్యాన్ని తీసుకునే విధంగా
అంతటా అన్ని ప్రాణులలోనూ భగవంతుడే ఉన్నాడన్న భావంతో జ్ఞాన యజ్ఞాలు వగైరా ఉపాసనలను చేసి సర్వవ్యాపి అయిన శ్రీకృష్ణుని చూసేవారు జ్ఞానం కొరకు అజ్ఞానాన్ని దహింపజేస్తారు. ఇప్పుడు జ్ఞానయజ్ఞ స్వరూపాన్ని గమనించండి. పంచమహాభూతాలు, యజ్ఞ మండపం, అహం బ్రహ్మాస్మి, అందులోని స్తంభం, జీవేశ్వర భేదం, ఇక్కడి పశువు, పంచేంద్రియాలు, పంచ ప్రాణాలు ఇవే యజ్ఞ సామగ్రి. మనసు బుద్ధి అనే గుండంలో జ్ఞానాగ్ని రగుల్గొల్పబడుతుంది. యజ్ఞకర్త యజమాని అయిన జీవుడు అజ్ఞానమనే నేతిని ఆహుతి చేస్తాడు. దానితో ఆత్మానంద రసంలో మునిగిన ఆ జీవునికి అవద్భృత స్నానం జరుగుతుంది. తాత్పర్యం, అజ్ఞానమనే నేతిని వ్రేల్చకుండా జ్ఞానాగ్ని ప్రకటం కాదు. జ్ఞానాగ్ని జీవేశ్వర భేదాన్ని కాల్చి అభేద జ్ఞానాన్ని ప్రకటం చేస్తుంది. నిర్మలమైన అద్దం దుమ్ముతో కమ్ముకున్నట్లు, అగ్ని ప్రకాశం పొగతో కప్పబడినట్లు, కామక్రోధాలతో ఆవరించబడిన అజ్ఞానం మరుగున పడి ఉంటుంది. చంద్రబింబాన్ని రాహు మృంగినట్లు, నీటిని నాచు ఆవరించినట్లు స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని మాయ కప్పేస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానుల మతి భ్రష్టు పట్టి వారు అధోగతి పాలవుతారు. ఉపాయం తెలిసిన వారు రక్షింపబడరు. యథేచ్ఛగా ప్రవర్తిస్తారు. కళ్ళుండి గుడ్డివారవుతారు. ప్రజల సాంగత్యాన్ని వదులుకొని నిస్సంగులవుతారు. వారు కూడా బలవంతంగా దుష్ట సాంగత్యం వలన మోసపోతారు. యథేచ్ఛగా ఆచరిస్తారు. వానప్రస్థాశ్రమానికి వచ్చి తిరిగి గృహస్థాశ్రమానికి వెళ్ళుతారు. చేయరాని పొరపాట్లు చేస్తారు. మునుపు అసహించుకున్న వస్తువులను మరల ప్రీతిగా స్వీకరిస్తారు. ప్రయత్నంతో పాపాలను తొలగించుకున్న వారు కూడా దురదృష్టం కొద్దీ మరలా పాపాలలో పడిపోతారు. ఇటువంటి స్థితిని ఏమనాలి? ఇటువంటి జ్ఞానుల జాతిని ఏమని పేర్కొనాలి? గొప్ప జ్ఞాని అయి ఉండి పాపపు నీడనైనా కోరని వాడు మంచి చెడుల పనుల యొక్క విచక్షణ జ్ఞానం లేక దీపానికి ఎరయైపోయే పురుగువలే వ్యామోహంలో పడతాడు. పాపం చేయడం అజ్ఞానమని పూర్తిగా తెలిసి కూడా వాసనల కారణంగా కోరికల ఒత్తిడి వల్ల దానిని లక్ష్య పెట్టడు. జరుగుతున్న ఈ పనులన్నీ కేవలం కోరికల చేష్టల వలనే. కోరిక సర్వ అనర్థాలకు హేతువు. అదే క్రోధంగా పరిమణిస్తుంది. కోరికకు అవరోధం కలిగితే అదే కోరిక క్రోధమవుతుంది. ఆ కామ ప్రవృత్తి అడుగడుగున మోక్షానికి అడ్డుపడుతుంది. ఈ వృత్తియే జ్ఞానానికి ప్రతిబంధకం. కామ క్రోధాల బాధలు జీవులకు అంటిపెట్టుకొని ఉంటాయి. ఇవి బ్రహ్మస్వరూపానికి సమీపంలో జ్ఞాన పంక్తిలో ఉంటాయి. ఇవి నీరు లేకుండానే ముంచేస్తాయి. అగ్ని లేకుండానే దహించి వేస్తాయి. ఏ అస్త్రశస్త్రాలు లేకుండానే సంహరిస్తాయి. త్రాడు లేకుండా బంధిస్తాయి. వీని ముందు జ్ఞానులు కూడా నిలవలేరు. జ్ఞానులను చిత్తుగా పరాజితులను చేస్తాయి. వీనికి ప్రళయాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది. తెలియకుండానే ప్రాణులను మృంగేస్తాయి. చందన వృక్షం యొక్క మూలానికి కాలసర్పం చుట్టుకొని ఉండేలా కామక్రోధాలు జ్ఞాన గర్భాన్ని చుట్టుకొని ఉంటాయి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవి కోరికలకు ఆయతనాలు. ఈ కోరికల కారణంగా జీవుల జ్ఞానం మూతపడటం వలన ఇవి జీవులను మోహంలో పడేస్తాయి. చందనం చెక్క మీకు కావాలంటే సర్పాన్ని చంపేయాలి. అట్లే జ్ఞాననిధిని సంపాదించుకోవాలంటే కామక్రోధాల ఆవరణను తొలగించాలి. సర్పాన్ని సంహరించకుండా ఎవరికైనా చందనం చెక్క లభిస్తుందా? కృష్ణ సర్పాన్ని చంపకుండా పూడ్చిపెట్టిన ధననిధి పాత్ర లభిస్తుందా? అట్లే పరతత్వమైన ఆత్మజ్ఞాన ప్రాప్తికి మాయ యొక్క ముసుగును తొలగించాలి. ఇది ఒక్కటే సాధనం. కనుక ముందు ఇంద్రియాలను నిగ్రహించుకుంటే కామక్రోధాలు అణిగిపోతాయి. జీవుడు కామక్రోధాల అధీనంలో ఉంటాడు.
అజ్ఞానం జ్ఞానానికి ఆవరణగా ఉంటుంది. శరీరం కంటే ఇంద్రియాలు సూక్ష్మం, వానికంటే మనసు సూక్ష్మం, మనసు కంటే బుద్ధి సూక్ష్మతమం, బుద్ధి కంటే సూక్ష్మం పరమాత్మ. ప్రపంచ ధర్మాలన్నింటికంటే అతీతంగా ఉన్న పరాత్పరుడు పరమ సత్యం. అత్యంత హితకారి అయిన ఈ పరమాత్మయే అమృతమయమైన సస్వరూపం. శుద్ధ బుద్ధి నిత్య ముక్త అభేద స్థితిలో ఉండే తత్వం. అదే పరమానందంలో ఉత్పన్నమైన చైతన్యం. పంచీకరణమని దేనినంటారో అదే మాయారూప దర్శనం. దానిని తెలుసుకోవడానికి ఆధ్యారోప అపవాదాలు ఇవి ఒక్కటే సాధనం. అపంచీకృత పంచమహాభూతాలను పంచతన్మాత్రలని అంటారు. పంచ ప్రాణాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, వీనితో ఆత్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని తయారు చేయడం దీని పని. పంచీకృత పంచభూతాల నుండి విరాట్ పురుషుడు ఉదయిస్తాడు. ఆత్మ యొక్క స్థూల శరీరాన్ని విరాట్ అని జ్ఞానులు అంటారు. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం ఆత్మస్వరూప జ్ఞానం లేకపోవడం. అదే భాషించే అవ్యక్త శరీరం అంటే ఆత్మ యొక్క కారణ శరీరం. చైతన్యం యొక్క ప్రతిబింబమైన ఈ ప్రసిద్ధ కారణ శరీరానికి కేవలం అజ్ఞానమే కారణం. దీనికి అవ్యాకృతమని పేర్లు. ఆత్మజ్ఞానం లేకపోవడమే దీనికి కారణం. ఇది అవయవాలతోనూ ఉండదు, అవయవాలు లేకనూ ఉండదు, రెండు విధాలా ఉండదు. ఈ శరీరం నశించడం కేవలం బ్రహ్మైక్యత్వ జ్ఞాన ప్రాప్తితోనే. ఆత్మస్వరూపంలో స్థిరపడటమే మోక్షమని పేరు. ఇంతకంటే మోక్షం వేరే ఏమీ లేదు. అది ఆత్మస్వరూపంలో ఉండటమే మోక్షం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. కేవలం బ్రహ్మైక్యత్మ జ్ఞానం కలిగితే చాలు, అజ్ఞానం తొలగిపోతుంది. అందువలన అజ్ఞానాన్ని తెలుసుకోవటానికి అజ్ఞాన నిరూపణ ఆవశ్యకం. అజ్ఞానం వలన అది అనేక భాగాలుగా విభజింపబడుతుంది. అలా బ్రహ్మకు బహుత్వం వచ్చింది. దానిని సత్ అని పేరు పెట్టారు. ఇలా అది మాటలకు అందే విషయమైంది. ఆదిలో ఇంద్రియాలకు అతీతమే అయినను వాక్కు ద్వారా బుద్ధితో గ్రహించేదిగా అయింది. అప్పుడే అది మనసులో ప్రవేశించి ఓంకారం అనే ఆకారాన్ని పొందినది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానం చేస్తూ, దీంతో పాటు పరమేశ్వరుని స్మరణ చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టే వారి జన్మ సార్థకమవుతుంది. ఈ శబ్ద బ్రహ్మ నుండి అవ్యక్తం యొక్క ప్రాదుర్భావం, అవ్యక్తం నుండి మహత్తత్వం, మహాతత్వం నుండి అహంభావం ఉత్పన్నమైంది. అహం నుండి పంచతన్మాత్రాలు, వాని నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి జగత్తు జన్మించింది. ఇదే అవిద్య మాయ రూప దర్శనం. ఇవే ఈ జగత్తు యొక్క రూపం, లక్షణాలు. ఈ అజ్ఞానాన్ని తొలగించటానికి అజ్ఞాన వివేచన వివరణ ఆవశ్యకం. అత్యంత పరిశుద్ధము, నిర్మలము, కేవలం చిన్మాత్ర స్వరూపము అయిన దానిని, దానికంటే వేరే అయిన సభలను రెంటిని కలపటం సాధ్యం కాదు. అక్షబ్రహ్మ స్వతంత్రమైనది తెలుసుకోవాలి. మాటలతో వర్ణించే బ్రహ్మ కంటెను అత్యంత విశిష్టమైనది. అందువలన అజ్ఞాన పొరలను ఉపదేశ బలంతో తొలగించాలి. నిద్రలో కల వస్తే కళ్ళు లేకుండానే మనసు త్రిభువనాలన్నింటినీ చూస్తుంది. దీనికంతటికీ కారణం అజ్ఞానమే.
వాస్తవానికి ఒక వస్తువును చూడబోతే అది మరో వస్తువులా కనిపిస్తుంది. త్రాడు సర్పంలా భాసిస్తుంది. ముత్యపు చిప్పలో వెండి కనిపిస్తుంది. కేవలం అవి సూర్యుని కిరణాలే అయినా వానిని ప్రజలు ఎండమావులని అంటారు. ఇదంతా మాయ యొక్క లీల మాత్రమే. ఈ మాయ యందు జ్ఞానులు కూడా ఓడిపోతారు. మండుతున్న కర్రెను చేత పట్టుకుని ఎవరైనా గిరగిరా త్రిప్పితే అది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. ఇదే మాయ యొక్క విశిష్టత. చూడడానికి అది అగ్ని నిజమే, కానీ అక్కడ గుండ్రంగా అగ్ని చక్రం ఏర్పడడానికి ఆస్కారం లేదు. అట్లే ఈ మాయా మోహాలు లేని ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ విధంగా నిశ్చయ బుద్ధి కలిగి భ్రమ తొలగిపోతే ప్రపంచం కూడా చెప్పబడుతుంది. నేను ఈ శరీరాన్ని, ఇది నా ఇల్లు, నా భార్య అన్నవన్నీ వ్యర్థశ్రమ అని తెలుస్తుంది. భార్య, బిడ్డలు, పశువులు మొదలగు వానిపై మోహోపాసం బాగా పెనవేసుకోవడం వలన జ్ఞానులమని పండితులమని చెప్పుకునేవారు కించిత్తైనా ఆనందాన్ని పొందరు. మేము శాస్త్రాలలో ప్రావీణులం, ప్రజ్ఞావంతులం, మాకు సమానం వేరే ఎవరు లేరు అన్న అభిమానం అశాంతికి కారకం. ఇదే మాయ, అజ్ఞానం, అవిద్య లేదా ప్రధాన ప్రకృతి అంటారు. జ్ఞానులు దీనినే ముందు తొలగిస్తారు. అప్పుడు జ్ఞానప్రాప్తి. జ్ఞానం స్వయం ప్రకాశకం. దీనిని ఉపదేశింపను అవసరం లేదు. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం తనంతట తానే ప్రకటమవుతుంది. తేజోపుంజమైన రత్నం అనేక సంవత్సరాలు మట్టిలో పూడుకునిపోయి ఉంటే దానిని మరచిపోతారు. కర్మ ధర్మ సంయోగం వలన అది ఎంతో కాలానికి లభించగా రాళ్లలో మట్టిలో పడి ఉండడం వలన దాని తేజస్సు అంతా పోతుంది. తరువాత బాగా శుభ్రం చేస్తే దానిపైన మట్టిపోయి పూర్వపు తేజస్సును పొందుతుంది. జ్ఞానం విషయంలో కూడా అంతే. మట్టి, మురికి అనే అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంది. మట్టిని తొలగిస్తే రత్నం తన సహజమైన ప్రకాశాన్ని పొందుతుంది. నిత్య అనిత్య వస్తు వివేకం పాపకర్మలను నశింపచేసి అదే సత్వశుద్ధిని ప్రదానం చేస్తుంది. అదే జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. ఈ జగత్తు మాయా బజారు. ఇక్కడ నిజమైనవి, నకిలీవి వస్తువులు అపారంగా ఉంటాయి. నకిలీ వస్తువులను నిజమైన వానివిగా తలచి తీసుకునే గ్రాహకులే ఇక్కడ చాలా మంది. మరి నకిలీ వానిని పసికట్టి వేరు చేయటం ఎలా? మంచి దిట్టమైన వారి బుద్ధి కూడా అలసిపోయింది. ఏ గుణాల కారణంగా ఇలా మోసగింపబడుతున్నామో తెలుసుకోవాలి. అందువలన వస్తువును పరికించగలవారు తోడుండాలి. వారు చూడగానే నకిలీ వస్తువు నిజమైన వస్తువుగా ఎందుకు కనిపిస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తారు. దాంతో చివరకు అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం పోతే జ్ఞానం ఉంటుంది. జ్ఞానోదయంతో మాయ సహజంగా తొలగిపోతుంది. ఇక మిగిలినదే సద్వస్తువని తెలుసుకోవాలి. దీనికి ప్రత్యక్ష ప్రమాణం అవసరం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బుద్ధి చాలా తేజోవంతమైనదే అయినా కల్పనలు అనే అంధకారంతో కప్పబడి ఉంటుంది. ఈ అంధకారం ఉపదేశంతో పారిపోతుంది. అప్పుడు మిగిలి ఉన్నదంతా జ్ఞానమే. దారిలో ఒక మూల పడి ఉంది. వాస్తవానికి అది దారిలో ఒక మాల పడి ఉంది. వాస్తవానికి అది మాలే అయినా మసక చీకటిలో చూస్తే అది పాము వలె భాసిస్తుంది. దీనికి కారణం అజ్ఞానపు పొర. జోబీలో నుండి టార్చ్ లైట్ తీసి వెలిగించి చూడగా అజ్ఞానం లోపించి నిజమైన స్వరూపం ప్రకటమై పాము అనే భాష దానంతటదే మాయమైంది. అందువలన అజ్ఞానం వలన కలిగే అపాయాన్ని ఉపదేశం అనే ఉపాయంతో తొలగించుకోవాలి. దాని కొరకు జ్ఞానులు తమ శరీరాన్ని అరగదీసి అసలు అజ్ఞానం అంటే ఏమిటో
ఉపదేశిస్తారు. ప్రస్తుత ప్రపంచంలో ఉండి ఆయా సందర్భాలలో అనుభవించే మంచి చెడులు పూర్వపు అజ్ఞానంతో చేసిన కార్యాల ఫలితాలు అవి ముందుగా తెలుసుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానమే సత్యం, బ్రహ్మమనది శాశ్వతం. అజ్ఞానం మాయ, అంతా భ్రమ. ఈ భ్రమ తొలగినప్పుడే జ్ఞానం గురించిన సంభ్రమం తొలగిపోతుంది. శరీరాభిమానం పోకపోతే వారిని జ్ఞానులమని ఎవరు అంటారు? అభిమానం ఉన్నవారు మూర్తీభవించిన అజ్ఞానమే. ఏది మాయతో కూడుకున్నదని అనబడుతుందో, మనసును మోహింపచేసే ఈ జగత్తు దేనిలో మగ్నమై ఉందో దానికి ఆధారం అజ్ఞానం. అజ్ఞానం నుంచి ఉద్భవించినది కనుక దీని వైభవమంతా అజ్ఞానం నుండి పుట్టినదే. ఏకత్వంలో అనేకత్వ భావం ఉండడానికి కారణం అజ్ఞానమే. మసక చీకటిలో దారిలో పడి ఉన్న త్రాడు పాములా భాషించగా చాలా భయం కలుగుతుంది. సర్పాభాస కేవలం అజ్ఞానం వలననే. ఆ అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసింది. ఈ అజ్ఞానం తొలగకపోతే మనసు నిర్భయం కాదు. ఒకరి కళ్ళకు పూలమాలలా, మరొకరికి కర్రలా కనిపించినా అంతా భ్రమే. మిథ్యా జ్ఞానం వలన కలిగే భ్రాంతి. వేదాలలో వచనాలను అనుసరించి ఆస్తిక్య బుద్ధి కలిగి శ్రద్ధగా ప్రవర్తించేవారే బ్రహ్మజ్ఞానానికి అర్హులు. నాస్తికులు జన్మ జన్మాలకు అధికారులు కాలేరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ की जय. ఈ విశ్వం విపరీత దృష్టితో చూచే వారి భ్రమ కారణంగా నామరూపాలతో కనిపిస్తుంది. వారికి జనన మరణాల క్రమం తప్పదు. అజ్ఞానులకు బ్రహ్మతత్వం అంతుపట్టనిది. కానీ అది అధికారులకు సుగమంగా బోధపడుతుంది. ఇక్కడ వేద పాండిత్యం లేదా ప్రవచనాలు పనికిరావు. గ్రంథావలోకనం, గ్రంథశ్రవణం లేదా గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన మేధస్సు గాని పనికిరావు. పదజాలంతో శబ్దజ్ఞానం కలుగుతుంది. వానితో ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? బుద్ధి ఎంతో వివేకం కలది. అయినా ఆత్మవస్తువు దాని అందుబాటులో ఎప్పుడు ఉండదు. శృతులు ఆత్మజ్ఞానం కోసం గొప్పగా ప్రయత్నించాయి. కానీ దాని ఆచూకీ లభించక వెనుతిరిగాయి. ఇటువంటిది ఆత్మవస్తువు యొక్క వైభవం. అది బుద్ధికి అంతుపట్టనిది. షడ్దర్శనాలు అలసిపోయాయి. అవి వాదించటంలోనే ఉండిపోయాయి. ఆత్మవస్తువు మాత్రం ఎక్కడ ఉన్నది? అక్కడే ఉంది. దానిని పదజాలం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. గొప్ప గొప్ప శాస్త్ర పండితులు ఆత్మవస్తువు అనే భాస్కరుని ముందు మినుగురు పురుగులు. ఒకసారి ఆత్మవస్తువు ప్రాప్తించిందా సమస్త పదజాలమంతా మాయమైపోతుంది. ప్రపంచంలో చీకటి రాత్రిని గమనించండి. ఆ సమయంలో కార్యకలాపాలు దీపపు వెలుతురులో జరుగుతాయి. కానీ తెల్లవారి సూర్యోదయం అవగానే జనులు దీపాలను లెక్క చేయరు. ఆత్మవస్తువు వాక్కుకు సంబంధించిన విషయం కాదు. మరి అది ఉపదేశం ఎలా కాగలదు? అందువలన అజ్ఞానాన్ని తొలగించడమే వక్త యొక్క ధ్యేయమై ఉండాలి. ఆత్మ ఉన్నది అన్న అస్తిత్వ బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై ఉపాసకులకు లభ్యమై తన తత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. ఆత్మస్థానంలో పరమాత్మను ధ్యానం చేయాలి. ఆ రెంటిలోనూ అభేదానుసంధానం చేస్తూ ఉపాసన చేస్తే ఉపాసకులకు ఆత్మ స్వయం ప్రసన్నమవుతుంది. మరో సాధన లేదు. సాధకుని ఆత్మనిష్టను గని
ఆత్మ తనంతట తాను సాధకుణ్ణి కరుణిస్తుంది. గ్రంథంలోని విషయం సమాప్తి కాగా శ్రోతలు శ్రవణంలో శ్రమపడినందులకు వక్త వారిని క్షమాపణ వేడుకుంటాడు. ఈ ఆచార పద్ధతి అంతటా ఉంది, కానీ ఈ సచ్చరిత విషయంలో అది వర్తించదు. కారణం, దీని రచనా కర్తృత్వం నా తలపై లేదు. నా చేతికి కలం ఇచ్చి సాయియే తమ కథను స్వయంగా వ్రాయిస్తున్నారు. కనుక నేను గ్రంథకర్తను కాను. ఇక్కడ నా కొరకు ఎవరూ శ్రమపడకండి, శ్రోతలారా క్షమించండి అని అంటే కర్తృత్వం నాపై పడుతుంది. నాకు పొగడ్త అనే భూషణం అవసరం లేదు, దూషణ నాకు అంటదు. సాయి స్వయం కర్త కనుక వారి అనుగ్రహంతో విషయం సంపూర్ణమైంది. వారి అనుమతిని తీసుకుని అజ్ఞాన వివేచనను వారు ఎలా సెలవిస్తే అలా వ్రాశాను. శ్రవణం చేయండి. తమ వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ మహిమను ప్రకటం చేయటానికి సాయి సద్గురువు స్వయం నా మనసులో ప్రవేశించి విషయం యొక్క అర్థాన్ని వివరించారు. ఈ గ్రంథాన్ని దూషించిన వారు, దీనిని భూషణంగా భావించిన వారు ఇరువురు పూర్తిగా నారాయణ స్వరూపుల వలె వంద్యులు. భక్తుల పరమ శ్రేయస్సు కొరకు శ్రీ సాయి తమ చరితాన్ని స్వయంగా తయారు చేసి హేమాడు చేతిని పట్టుకుని వ్రాయించారు. కేవలం ప్రజలను అనుగ్రహించటానికి, కుతర్కాలను, దురాగ్రహాన్ని ఖండించడానికి మరియు లోకాన్ని సంరక్షించటానికి సాయిబాబా శరీరాన్ని గ్రహించారు. హేమాడు వారి చరణాలకు అనన్య భక్తి భావంతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు మరియు రసవత్తరమైన తరువాతి కథను శ్రవణం చెయ్యండి అని శ్రోతలకు సవినయంగా మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అజ్ఞాన నిరసనమను 50వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సద్గురు జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 51వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. భక్తులకు ఆశ్రయమైన సాయి మీకు జయము జయము. గీతార్థాన్ని వ్యాఖ్యానించిన గురువర, సకల సిద్ధులను ప్రసాదించే ప్రభు, నన్ను కరుణించండి. వేడిని తగ్గించటానికి మలేగిరిపై చందన వృక్షాలు పెరుగుతాయి. అట్లే ప్రపంచంలోని ప్రజలను సుఖపెట్టడానికి మేఘాలు భూమిపై వర్షిస్తాయి. దేవతలను పూజించటానికి వసంత ఋతువులో పూలు పూస్తాయి. అట్లే శ్రోతలను సంతోషపరచడానికి ఈ సాయి కథ పరంపరలు ఉదయించాయి. ఈ సాయి చరిత్రను వింటే శ్రోతలు, వక్త, ఉభయులు పవిత్రులవుతారు. విన్నవారి చెవులు, చెప్పిన వారి నోళ్లు పవిత్రమవుతాయి. గత అధ్యాయంలో అజ్ఞాన నిరసనమవుతే జ్ఞానం ఎలా ప్రకటమవుతుంది అన్న విషయం మరియు తద్విద్ది ప్రణిపాతేనా అన్న శ్లోకానికి అర్థం వ్యాఖ్యానించడం జరిగింది. భగవద్గీత పరిసమాప్తిలో 18వ అధ్యాయాంతమందు 72వ శ్లోకం చివర శ్రీకృష్ణుడు అర్జునుడిని అడిగాడు, ఇప్పటి వరకు ప్రవచనం విన్నావు కదా, మరి దాంతో నీకు మోహం తొలగిపోయిందా అని ఇదే ప్రశ్నను స్పష్టంగా అడిగాడు. కానీ జ్ఞానం కలిగిందా అని అడగలేదు. అట్లే అర్జునుడు కూడా నా మోహం తొలగిపోయిందని జవాబు ఇచ్చాడే కానీ జ్ఞానం కలిగింది అని చెప్పలేదు. మోహం విచ్చిత్తే అయిందని చెప్పాడు. మోహం అంటే కేవలం అజ్ఞానం. రెంటి అర్థం ఒక్కటే అని గీతార్థాన్ని ఎరిగిన వారికి తెలుసు. యత్వయోక్తం వచస్తేన యోహోయం విగతో 11వ అధ్యాయారంభంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇదే అన్నాడు. ప్రస్తుతం ఈ నూతన అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షితులు బాబా మొదటి షిరిడీలో ఎలా స్థిరపరిచారు అన్న విశేషమైన
విషయాన్ని గురించి వివరిస్తాను. అతనికి షిరిడీతో గల రుణానుబంధం, అతనికి సాయిబాబాతో గల దృఢమైన సంబంధం ఏర్పడటానికి మూల కారణాన్నంతా మొదటి నుండి వినండి. అతని విస్తార కథ చిన్న పెద్ద అందరికీ తెలిసినదే. కానీ అతడు మొదట షిరిడీకి ఎలా వచ్చాడు అని అందరికీ తెలియదు. పూర్వపుణ్యం కారణంగా పరమేశ్వరుడి కృపాదృష్టి లభిస్తుంది. దానివల్లనే తర్వాత సద్గురువుతో కలయిక ఏర్పడి శిష్యుడికి ఆనందం సమృద్ధిగా లభిస్తుంది. ఈ విషయాన్ని గురించి ఈ అధ్యాయంలో శ్రోతల హృదయాలకు ఆనందాన్ని కలిగించే కథాత్రయాన్ని, ముగ్గురు భక్తుల మహాభాగ్యాన్ని వర్ణిస్తాను. పరమార్థ ప్రాప్తి కోసం కోటాను కోటి ఇతర ఉపాయాలెన్నో ఉన్నా సద్గురు కృపాదృష్టి లేకపోతే పరమార్థం ప్రాప్తించదు. ఈ విషయంలోని మధురమైన కథను వింటే శ్రోతల కోరిక తీరి వారికి తమ శ్రేయస్సును సంపాదించుకోవాలన్న శ్రద్ధ కలుగుతుంది. గురు భక్తులను సమాధానపడితే పరమ పావనమైన ఈ అధ్యాయాన్ని శ్రోతలు తమ మంచి కోసం సావధాన చిత్తంతో శ్రవణం చేయండి. హరి సీతారాం దీక్షిత్ కాకా సాహెబ్ అన్న పేరుతో ప్రసిద్ధుడు. బాబా భక్తులందరూ అతనిని ప్రేమతో సగౌరవంగా స్మరిస్తారు. అతని గత చరిత్రను వినాలన్న ఉత్సుకత గల భావికులైన భక్తులకు, రసికులకు ఆనందదాయకమైన అతని కథను సగౌరవంగా చెప్తాను. క్రీస్తు శకం 1909 సంవత్సరం వరకు కాకా సాహెబ్కు సాయిబాబా అన్న పేరే తెలియదు. తర్వాత అతడే సాయి యొక్క పరమభక్తునిగా ప్రసిద్ధి చెందాడు. విశ్వవిద్యాలయంలోని విద్య పూర్తి అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచాక ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ లోనావాలాకు వచ్చాడు. నానాకు దీక్షిత్ పాత స్నేహితుడు. చాలా సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలుసుకొని పరస్పర సుఖదుఖ విషయాలను ముచ్చటించుకున్నారు. లండన్ నగరంలో రైలు బండి ఎక్కుతున్నప్పుడు దీక్షితుని కాలు జారగా ఆ కాలికి తగిలిన గాయం బాధ శతవిధాల చికిత్సలు చేసినా తగ్గలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాధ గురించిన వృత్తాంతాన్నంతా సంభాషించుకుంటుండగా అక్కడ సహజంగా శ్రీ సాయిబాబా మహిమ నానాకు గుర్తుకు వచ్చింది. ఈ కాలి కుంటితనం పూర్తిగా పోవాలని ఉందా? ఉంటే మా గురువుగారి దర్శనానికి రండి అని నానా కాకాసాహెబ్తో చెప్పాడు. పైగా నానా ఆశ్చర్యకరమైన సాయి యొక్క వృత్తాంతాన్ని, ఆ సత్పురుష శిరోమణి గురించిన మహిమను ఎంతో సంతోషంగా దీక్షితునకు తెలియజేశాడు. నా మనుషులు ఎంత దూరంలో ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే దారం కట్టి పిచ్చుకని లాక్కొని వచ్చినట్లు వెంటనే లాక్కొని వస్తాను అని బాబా నిత్యం చెప్పే వచనం. మనం వారి మనుష్యులం కాకపోతే వారి వైపు ఆకర్షింపబడం అని నానా చెప్పాడు. మీరు వారి మనిషి కాకపోతే మీకు వారి దర్శనం కాదు. ఇదే బాబా యొక్క గుర్తు. కనుక మీ అంతట మీరు అక్కడికి వెళ్ళలేరు. సాయి గురించిన వర్ణన విని దీక్షితు మనసుకు సంతోషం కలిగి నేను వచ్చి బాబాను దర్శనం చేసుకుంటానని నానాతో చెప్పాడు. ఈ నా కాలి గురించిన మాటెందుకు? శరీరం నశ్వరం కనుక ఈ కాలి బాధ ఎంత కాలమైనా ఉండని. దాని గురించి నాకేం చింత లేదు. నిరతిశయ సుఖం సంపాదించుకోవటానికి నేను తప్పక మీ గురు దర్శనానికి వెళ్తాను. నాకు అల్ప సుఖాలపై కోరిక లేదు. నేను వారిని కోరను. బ్రహ్మం కంటే వేరే సుఖం లేదు. అదొక్కటే అమూల్యమైన సుఖం. ఆ సుఖం కొరకు నేను మీ గురువుకు దాసున్నవుతాను. ఈ కాలి కుంటితనం ఇలాగే ఉండిపోని. నాకు దీని చింత ఏం లేదు. కానీ నా కుంటి మనసును బాగు చేయండి అని ప్రార్థిస్తాను. ఏవేవో సాధనలు చేసి చాలా శ్రమపడ్డాను. కానీ మనసు స్థిరపడలేదు. స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు తెలియకుండానే అది జారిపోతుంది. మనసును నిగ్రహించాలని ఎంత జాగ్రత్త పడినా మనసు ఆశ్చర్యంగా దృష్టికి అందకుండా తప్పించుకుని తిరుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई।
रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి